అందరికీ శనార్థులు మంచిగున్నారా? చంద్రవేంతి ఈరోజు స్టూడియోలో కూర్చొని జోరుదారుగా ఉన్నది అనుకుంటారు. వచ్చిన స్టూడియోలో ఎండాకాలం వస్తున్నది, మరి నేను ఇట్లా కూర్చోవద్దా సలపేట కింద? అందుకని వచ్చిన. ఇక ఒక ముచ్చట తీసుకొని వచ్చిన. వస్తా మహిళా దినోత్సవం రోజు కంటూ ఆడపిల్లల కోసం ఒక పెద్ద సినిమా ఇడుస్తున్నారు. ఆ సినిమా పేరేమో వైరల్ కిందనేమో తుక్కుడు ఇడుస్తారు కదా ట్యాగ్లైన్ అని. ఆ తుక్కుడ పేరేమో ప్రపంచం, వైరల్ ప్రపంచం మొత్తానికి సినిమా పేరు. ఆ సినిమా డైరెక్టరు, సినిమాలో నటించిన హీరోయిన్ అందరినీ పట్టుకొని వచ్చిన మీతో మాట్లాడిపియనికే. సినిమా ఏంది, సినిమా కథ ఏంది అంటే, సినిమా గురించి నాకు ఇట్లా రకరకాలుగా ఇట్లా చెప్పిండ్రు. 1 2 3 4 1 2 3 4 ఇట్లా పోతుంటాయి కదా గిర్ర తిరుగుకుంటా, అవి అట్లా చెప్పిండ్రు. గింతగానం తిరిగితే మనకేం అర్థమవుతుంది? మన చిన్న బుర్ర కోడి మీద అంత ఉంటుంది, నా మీద గింతంత. వాళ్ళని వాటికి వస్తే వాళ్ళే చెప్తారు, మనకి ఎందుకు వచ్చిందని తీసుకొని వచ్చిన. డైరెక్టర్ సార్ పేరు బ్రిజేష్. నమస్తే సారు. శనార్థులు బాగున్నావా? మంచిగా. ఏ ఊరు మీది? హైదరాబాద్ వాళ్ళే. ఓ మళ్ళీ మీ వాళ్ళు చెప్పేటప్పుడు ఏమో ఆ సార్ అంతా కెన్నడగించి రావాలి, వస్తున్నాడు తొవ్వలున్నాడు అన్నారు. అది కొంచెం ఫ్లైట్ డిలే అయింది, 4 రోజులు డిలేలో వచ్చిన. కానీ హైదరాబాద్ మౌలాలి మాది. మౌలాలి? ఓ నాకు బాగా తెలుసు. మౌలాలి గుట్ట మీదకి 2 సార్లు ఎక్కిన, మంచిగా ఉంటుంది. నేను ఒకసారి ఎక్కిన, పక్కనే ఉంటాయని ఒకసారి పోయినా. ఊరోళ్ళు అంటే అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎమడాలు ఉన్నది, ఎమడాలు ఊరోళ్ళు పోతారా? మేమే పోతాం ఎక్క అట్లా. నమస్తే బుజ్జి, బాగున్నావా? నమస్తే అండి, నేను సూపర్ గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారు? నిత్యానా ఇంకేమైనా ఉన్నదా? నిత్యా శెట్టి. నిత్యా శెట్టి ఎక్కడోళ్ళు? ఇక్కడే అండి, హైదరాబాదే. తెలుగు పిల్లవి? అయ్యా పిల్లని చూసి నేను తెలుగు వస్తుందా రాదా అనుకున్నా. ఇక్కడనే ఏడ చదువుకున్నావు అమ్మ? ఇండస్ట్రీలో చదువుకున్నానండి. హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీలో చదువుకున్నా. సినిమా ఇండస్ట్రీలో కాదు, ఇట్లా చదువుకోలేదా మళ్ళీ మామూలుగా స్కూల్లో చదువు? అదేదో టైం పాస్కి సైడ్కి అలా చదువుకున్నాను, ఏదో కొంచెం అంతా. ఎక్కడ చదువుకోలేనట్టున్నది. 10 పాస్ అయినావా? ఏదో లైట్గా 90%తో పాస్ అయ్యాను. 10 పాస్ అయినావు? 11 12 తర్వాత 4 సంవత్సరాలు కాలేజ్, డిగ్రీ ఎళ్ళ తీసినావు బాగానే. కాకపోతే జ్వరంతోనే ఉంటున్నది. నేను 3కే మస్తు చదువుకున్నాను, ఫీల్ అవుతా. 3 తరగతి చదువుకున్నాను నేను. తర్వాత పెళ్ళి అయిపోయింది, వచ్చేసిన ఇక అత్తగారింటికి. నువ్వు తమ్మి సన్ని బాగున్నావా? మొదలు చూసిన నిన్ను జైత్ర సినిమాలో ఉన్నావు కదా అలా. గడ్డం లేకుండా తమ్మి నీకు మరా గట్టిగా గడ్డం అంటే దీనికంటే ఎక్కువ ఉండింది దాంట్లో. ఇట్లా అర్థం కాలేదు, ఇట్లా అర్థం కాలేదు. కరెక్ట్. అవును. ఇంకొక సినిమా ఏమైనా చేసినావా? మధురా వైన్స్ చేశాను, అది నా మొదటి సినిమా. మధురా వైన్స్ చేసినావా? అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. తర్వాత అట్లా. ఎక్కడ తమ్మి మీది ఎక్కడ? నేను పుట్టిన పెరిగిందంతా హైదరాబాదే, అంబర్పేట దగ్గర. ఓ యమ్మునే, మొత్తం హైదరాబాద్ వాళ్ళని కట్టుకొని చుట్టినట్టున్నాడు ఈ సార్. బ్రిజేష్ గారు అంటే నేను ఎంత పెద్దగా ఉంటాడో బ్రిజేష్ అట్లా మొత్తమంతున్నాడు నా వాళ్ళు కాదా? కాదా మీ సినిమా చూస్తే అది బుడరీలు ఇడిచిండ్రు, చూస్తే జల్లు అన్నది పానం నాకు ఒక్క పరే. ఆ పిల్లనా ఈ పిల్లనేనా ఇంతకే దుంకే పిల్ల? 2 అమ్మాయిలు ఉన్నారు మూవీలో. ఏ పిల్ల తెలుసుకోవాలి, మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. కానీ గసుంటే సినిమా ఎట్లా చేసినావు తామి? నాకు ఒకటేసారి భయమైంది. సినిమా చేసుడే అంటే నాకు ఇక అది చూసిన సంది. మా పిల్లలు ఉన్నారు కదా, మా అపర్ణ ఉన్నది, మా పద్మ ఉన్నది. ఓ బోరలు ఆ పోను అక్కడ అవతల బందుకు పెట్టి ఇక్కడ తిరగండి మీరు అంటున్నా. ఎందుకంటే అర్థమైతే లేదు. ఈ ఆలోచన ఎక్కడికేం వచ్చింది? నువ్వే రాసుకున్నావా, ఎవరన్నా రాసి ఇచ్చిండ్రా? నేనే రాసుకున్నా. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో అయ్యే కథనే, మనం రోజు చూసే కథనే 10 రోజులకి ఎవరికో ఒకవేళ వీడియో రిలీజ్ అవుతుంది, అది ఎట్లా అవుతుంది, దాని వెనుక కథ ఏంది అనేది చెప్పినాం అంతే. ఏమని నీకేమి ఇట్లా ఇన్స్పిరేషన్ అంటారు కదా? ఇన్స్పిరేషన్ అంటే నిజమైన కథల్ని చూసే రాసుకున్నా. అలానే నాకు తెలిసిన మనుషుల మీద కాదు, ఇలా ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ కథలని చూసి. నాకు కూడా తెలుసు ఇన్స్టాగ్రామ్ కథలు. ఇన్స్టాగ్రామ్లో కలిసి పెళ్లి చేసుకున్నారంటే ఆ తర్వాత తెల్లారి వాడు ఆయన తెడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో చూసి పెళ్లి చేసుకున్నాడు అంటే నెత్తి గోడకేసి కొట్టి చంపేసిండు గీడనే. ఏడంటే మొన్నటిదాకా బాగా జోరుగా వచ్చింది వార్త. అక్కడ తుక్కు కూడా తీసుకుపోయి చెత్తలు పడేసిండు గోనె సంచులు కట్టుకొని పిల్లని. ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రేమ లేదు వీళ్ళు నోట్లే మనవాడది గంటలో చూసి పెళ్లి ప్రేమిస్తారు. పోరలేనే దమాకు ఉండాలి చదువుకున్న పోరలకు. దమాకు లేని వాళ్ళమి చదువుకున్న వాళ్ళం. మాకే ఇంత దమాకు ఉంటే చదువుకున్న వాళ్ళకి ఎంత ఉండాలి? ఆలోచన చెయ్యండి. ఇన్స్టాగ్రామ్లో అలా చూసి, ఫేస్బుక్లో అలా చూసి వాని పేజ్ తెలియదు, వాని ముఖం తెలియదు, వాని అయ్య తెలియదు, వాని అమ్మ తెలియదు. ఏమిటికి ఆలోచన చేయండి. మంచిగా ఉన్నారా, చదువుకున్నాడా చూసుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా. ఒక పిల్లనంటే 11 మందిని ప్రేమించి పెళ్లి చేసుకుందట ఇన్స్టాగ్రామ్లోని. దాని పాడు కానీ దానికి ఎంత ఓపిక ఉన్నది? ఒక్క మొగని వేసుకుంటేనే ఇంటికల్లా రాలిపోతున్నాయి ఈ రోజులలో. ఒక పెళ్ళని వేసుకుంటేనే బట్టతాలు వస్తున్నది మగ పొరలకు పాపం.
మేమే తమ్మి నువ్వు మంచిగా కథ తీసుకొచ్చినావు కానీ ఆ పూర్లన్నిట్లో ఒప్పించినావు. ఇది ఇలా కథ చెప్పిన అంతే వాళ్ళు ఒప్పుకోరు. ఆ, ఈ పిల్ల మీరు చెప్పినట్టే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కలిసి మాట్లాడి రిలేషన్షిప్లో వెళ్ళిపోతుంది ఆ అబ్బాయితో. ఆ, ఓయమ్మా నా మీదే కథ రాసినట్టు అనిపించింది, అందుకే ఓకే చెప్పేసాను. అమ్మని నీకు భయం కాలేదా బుజ్జి? దేనికండి? అంటే కథ సినిమా అదంతా చూస్తుంటే భయం ఏమనిపించలేదా? ఇది దయ్యం కథ కాదు, గియ్యం కథ కాదు. ఆడవిల్లలు వాళ్ళ జీవితము, వాళ్ళ ఫోన్లో మూతి పెట్టే ప్రతి ఆడవిల్లకి చెప్పే ముచ్చటి, అవును ప్రతి మగ పోరానికి కూడా. అంటే ఇట్లా ఆడవిల్లనే పెట్టుకున్నావా దృష్టిలో, మగ పిల్లగానికి ఇట్లా పెట్టుకున్నావా? ఈ జనరేషన్ ఇప్పుడున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఎవరు చూసినా అర్థం చేసుకోవాలి. అమ్మాయి కష్టపడుతుంటే అబ్బాయి పడదని కాదు కదా. ముందున్న అటువైపు ఆ స్క్రీన్కి అటువైపు ఉన్నాడు ఎవడో మనకు తెలియదు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఎట్లా నమ్ముతాం? నమ్మితే ఏమవుతుంది, ఏం అవ్వచ్చు అనేది. కాదు తమ్మి, ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు, ఇంకొక పిల్లగాడు ఉన్నాడు, ఇద్దరు మాట్లాడిండ్రు. ఈ పిల్ల అందులో పుడరిల్లు అన్నది తలుపు పెట్టేస్తా అన్నది, ఫోను తలుపు పెట్టేస్తా అన్నది మాట్లాడింది, అది బయటికి ఇడిచిండ్రు. నాకు అర్థమైంది అంతే. అది చిన్న మెదడు అయినా కానీ నాకు 4 సార్లు చూసేసరికి అర్థమైంది. అమ్మని అమ్మాయి ఇది బయటికి ఇడిచినట్టున్నారు, పోరి ఏడుస్తున్నది, మీదికెంచి పడుతున్నది. అంటే ఇప్పుడు మోసం వీడే చేసినట్ట? ఎవరు చేసినట్టు అనేది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఎవరెవరిని మోసం చేశారు మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు కూడా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దరు అమ్మాయిల్లో కూడా మళ్ళీ అలా గొడవ అయిందా, ఏమైంది, ఏం వీడియో బయట పడ్డది అనేది మనకు తెలియాలి. అంటే నిజంగా కూడా ఇప్పుడు నాకు తెలియలేదు కాబట్టి అడుగుతున్నా. ఇట్లా ఫోన్లల్లా ఇప్పుడు ఆ పిల్లగాడు చేయలేడు, ఈ పిల్ల చేయలేదు, ఫోనే చేసుకుంటుండొచ్చునా? అది మన కంట్రోల్. ఇప్పుడు ఫోన్ ఉంది పక్కకు పెట్టినాం, మన కంట్రోల్లో లేదా? ఎంత నమ్మొచ్చు మనం ఫోన్ని కానీ ఇంటర్నెట్ని కానీ, ఎంత నమ్మొచ్చు అని కూడా మనకు తెలియదు. మనని ఎవరు చూస్తారో మనకు తెలియదు. అమ్మని నువ్వు అట్లా అనకు, గుండె అయిపోతుంది నాకు. ఇప్పుడు నేను ఇది ఉన్నాను, నా ఫోన్తో పట్టేసారు ఇది ఉన్నాడు బ్రిజేష్ అని. నేను ఎవరిని చెప్పే అవసరం లేదు. ఎవరు చూస్తారు మనని, ఎవరు పట్టుకున్నారు? మీరు స్టూడియోలో ఉన్నారని తెలుసు అందరికీ. ఇప్పుడు మీరు స్టూడియోలో ఉన్నారా, బయటకు పోతారు, మీ ఫోన్ ఉంటే చాలు కదా. ఎంత నమ్మొచ్చు మళ్ళీ మనం ఇంటర్నెట్ అనేది? అందరికీ మంచిగా ఖుషి ఉంటుంది. ఇంటర్నెట్ అంటే రీఛార్జ్ చేపిస్తాము, ఫోన్ మాట్లాడతాము, కానీ మనకి ప్రైవసీ అనేది ఉంటుంది. ప్రైవసీ అనేది లేదు ఇప్పుడు, అసలు లేనే లేదు, ఎవరికి లేదు ప్రైవసీ. ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉందంటే ప్రైవసీ లేదు, ఇంకా అయిపోయింది. ఓయమ్మా బుజ్జి, నీకు ఎప్పుడన్నా ఇసుంటి అయినాయా జీవితంలో? నా మీదే రాశారండి కదా. అవు నీ మీద రాసిండ్రు, సినిమా నీ మీద తీసిండ్రు, కానీ నీకు జీవితంలో నువ్వు కాలేజీ చదువుకునేటప్పుడు ఎప్పుడన్నా ఇసుంటి అవలగాని ఎవడన్నా కలిసినా? నాకు షూట్ జరుగుతున్న టైంలోనే కలిసారు, ఫేస్బుక్లోనే కలిసాడు ఒక అబ్బాయి. నా క్యారెక్టర్ అదితికి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయో నాకు రియల్ లైఫ్లో అలానే జరిగింది. ఓయమ్మనే. కానీ నేను కొంచెం అదితి కంటే కొంచెం నాకు తెలివి ఎక్కువ, అందుకే నేను స్టార్టింగ్లోనే కట్ చేశాను. మంచి పని చేసిన, తెలివితోటి ఉండాలి మరి ఆడవిల్లలు. ఎట్లా ఉమెన్స్ డేకి మీ సినిమా వస్తుందంటే ఎట్లా అనిపిస్తున్నది నీకు? పర్ఫెక్ట్ టైమింగ్ అండి. అంటే మాది ఇంటర్నెట్ ప్రైవసీ మీద తీసిన సబ్జెక్ట్. అబ్బాయిలు అమ్మాయిలు అని కాకుండా అందరికీ నాలెడ్జ్ ఉండాలి, కానీ అమ్మాయిలు ఇంకొంచెం ఎక్కువ వల్నరబుల్ కాబట్టి దిస్ ఇస్ పర్ఫెక్ట్ టైమింగ్. తమ్మి, నీ పాత్ర చెప్పినప్పుడు ఏం ఆలోచించినావు? నిన్ను ఎందుకు తీసుకుని వచ్చి గడ్డం మంచుకున్న దొంగముఖ పనులు లెక్క అన్నట్టుగా ఏ అంటున్నా అంటే ఇట్లా ఇప్పుడు ఇసుంటి పాత్రకి ఇసుంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు రాక్షసి గంప గయ్యాడి గంప అంటే నన్ను తీసుకోవచ్చు, ఇప్పుడు నన్ను తీసుకోవచ్చు. ఏమో ఇది చిన్న చెడుగు కాదమ్మా, దీంతో లొల్లి పెట్టుకోవద్దు అనుకుంటే నా ముఖం పట్టుకొని తీసుకోవచ్చు. నేను అట్లుంటా, నా ముఖం అట్లుంటుంది. అంటే జర నేను అట్లనే అనుకో, నేను చూస్తేనేమో జర అమ్మ వీడు కన్నింగాడు ఉన్నాడు. నాకు డౌట్ ఉండే ఎందుకు తీసుకున్నా అని, ఇవాళ మీరు నాకు క్లారిటీ ఇచ్చారు. నేను ఏదో యాక్టింగ్ నాకు బాగా వస్తుందని తీసుకునేమో అనుకున్నా, నేను మీరు క్లియర్ చెప్పేశారు. కాస్టింగ్ అంటారు కదా తమ్మి, కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో ఉంటారు కదా. అవునవును. ఆయన చూసినప్పుడు ఇగో ఇసుంటి బద్మాష్ క్యారెక్టర్కి అయితే వీడు మంచిగా ఉంటాడు అని ఇట్లా అనుకుంటారు కదా. అవును, వాళ్ళు ఇచ్చి ఉంటారు ఆప్షన్స్, ఈయన నన్నే పట్టుకుండు అట్లా. ఆయనకి ముందు నుంచి తెలుసు కదా, నాతో మాట్లాడిండు కూడా, సో అట్లా తెలిసినట్టుంది మనవాడికి. ఏం చేసినావు? ఈ పాత్ర ఏమడిది నీకు ఇందులో నాది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రాపర్ కార్పొరేట్ ఎంప్లాయీ లానే ఉంటాడు. నిత్య క్యారెక్టర్ ఏదైతే ఉందో, అదితి అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తోటి పరిచయం అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎత్తుకోవడమే ఒకరికొకరు తెలుసు అన్నట్టే స్టార్ట్ చేస్తాం.
మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం ఆ టైం మళ్ళా నువ్వు బాగున్నావా, నువ్వే ఆడుంటావు అట్లాంటి ఏముండదు, డైరెక్ట్ దోస్తాను ఉన్నదన్న ఉంటది. కాకపోతే ఒక లవ్ స్టోరీలో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకి ఒకరికొకరు తెలుసు. ఇందులో ఏంటంటే రీసెంట్గా ఈ మధ్య తెలిసింది అన్నట్టు ఉంటుంది. అయితే అందులో ఎట్లుంటుంది అంటే మంచిగా షుగర్ కోట్ చేసుకుంటా స్వీట్ టాక్ చేస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే అమ్మాయి ఎంత సెన్సిటివ్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆ ఇదిలోనే ఆ లిమిటేషన్స్లోనే మాట్లాడతాడు ఏదున్నా కూడా. సో వెంటనే అమ్మాయిని హర్ట్ చేయడు. సో అలా ఉంటుంది క్యారెక్టర్. సో నచ్చింది నాకు ఇచ్చిన క్యారెక్టర్ వేరే ఫస్ట్. అది చదివి ఇదైతే చేసేయచ్చు, ఇది కొంచెం మనకి కష్టమవుతుంది, ఇది ఇట్లా మాట్లాడడము అని చెప్పి ఇది చేద్దాం అని చెప్పి అట్లా చేసిన. అంటే నటనలో జర దిక్కు ఒక వంపు తిరిగి రావచ్చు అన్నట్ట. కరెక్ట్, అంతే. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఉండేటట్టుగానే పోతే ఏముండదు, ఇది నేను చేసేయచ్చు అన్నట్లు నాకు ఒకటి చూస్తే అనిపించింది. ఇది కష్టపడాలి దీనికి కొంచెము అని ఇది చేయాలని. పడ్డావు కానీ గట్టిగానే పడ్డట్టు తెలుస్తున్నది. పోరాడు నిజంగానే మస్తు ప్రేమ చేస్తున్నాడా, ఇంత ప్రేమ ఉన్నది ఈ పిల్ల మీద అన్నట్టుగా కనబడతాడు. కానీ ఇక నాకు ఎక్కువ తెలుగు వస్తుంది, అందుకని నేను గట్టిగా మాట్లాడాను. మళ్ళీ నాకు అన్ని తిట్లే వస్తుంటాయి పాడే. ఏమనుకోక తమ్మి, నిన్ను తిడతలే, నీ పాత్రను తిట్టాను అయ్యా. సార్ నువ్వేం చదువుకున్నావు? నేను మాస్టర్స్ చేశాను, ఇంజనీరింగ్ ఇక్కడ చేసి యూఎస్లో మాస్టర్స్ చేశాను. ఆడికి పోయినాక ఉద్యోగం లేకుండేనా మరి నీకు? అది ఉద్యోగము ఉండే, ఇది ఇట్లా సినిమా చేయాలని పైసలు రాకపోతుండే ఉద్యోగంలో. అక్కడే వస్తాయి పైసలు, ఇక్కడ రావు. మరి ఏం రోగం పాడైంది నీకు? మీ నాయన తిట్టలేడా? పెళ్ళైందా? పెళ్ళైతే ఆమె కూడా తిట్టలేదా? ఏమనలేదా? ఆమెను ఎత్తుక్కున్నా నేను, తిట్టమని తిట్టకుండా మంచిని ఎత్తుక్కున్నా అంతే. ఏం పేరు పాపం? అంకిత. ఏం అంకిత, ఎంత ఎడిదాని బాబు. పైసలు సంపాదించే మొగాన్ని తీసుకొచ్చి అనుమానమైన రోడ్డులో పడేసినావు. వస్తాయో రావో తెలియని కాడ తీసుకొచ్చి ఎత్తేసినావు. ఏమడదమ్మా, ఆమె సంపాదిస్తుండొచ్చు, నాకు అర్థమైపోయింది. అంతే కథని ఇప్పుడు మీ ఆయనకి ఇట్లా అరే ఏం రవరి చేసి ఇంతగానం చదిపిస్తే మన మౌలాలి గుట్టకాడ ఏంద్రా మన బతుకులు, నేను తీసుకపోయి చదిపించి ఆడికి పంపిస్తే నువ్వేంద్రా మళ్ళీ ఇది పట్టుకొని వస్తావు అని ఎప్పుడు ఏమనలేదా? ఇప్పుడు అంటాడు మా డాడీ. ఎందుకు అన్న ఏం చేస్తాడు? మా డాడీ రియల్ ఎస్టేట్ చేస్తుండే, ఇప్పుడు ఆపేసాడు, రిటైర్డ్. అది నీ రియల్ ఎస్టేట్ పరిధానము ఇట్లా చేస్తే పోరని. కానీ మంచి సినిమా తీసినావు తమిళ, ఎందుకంటే ఇది మా పొరలందరూ చూడాల్సిన సినిమా. బుజ్జి నువ్వు చదువుకున్నావు అన్నావు మంచిగానే, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నావు? మళ్ళీ ఏమన్నా నచ్చిందా ఈ సినిమా చేసినాక? రిలీజ్ తర్వాత వస్తుందని అనుకుంటున్నాను. మొదలు ఏమైనా చేసినావా నిత్య? నేను 4 years ఏజ్ నుంచి చేస్తున్నానండి. బలనటివి మీరు గుర్తుపట్టలేదు? దేవుళ్ళు చూడలేదా మీరు? చూసిన, నాకెందుకు తెలియదు? నేను దేవుళ్ళ సినిమా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆ కంటద్దాలు పెట్టుకునే తమ్ముడు నేను, ఆ పిల్ల. అయ్యో బుడ్డదాన బంగారం అలా నల్లగుంటావు, ఇప్పుడు తెలియదు. నిర్మా వాడా? వాడినా సర్ఫ్ ఎక్సెల్ వాడలేదు, నయమైపోయింది, తెల్లగా అయిపోతుంది. నిత్య అయ్యో నేను పిల్లను కునమే పట్టలేదు, ఏమనుకోక అమ్మ చంద్ర పాపం నన్ను గుర్తే పట్టలేదు. దేవుళ్ళ సినిమాలు వస్తుంది కదా చిన్నపిల్ల, అందరి బంధువు పాటలు, ఇద్దరు పోరలు ఇద్దరు పట్టుకొని పోతా ఉంటారు. చిన్న యాత్ర చేపియలేడు ఆ సార్ నిన్ను. అవునండి, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాం. కోడి రామకృష్ణ సార్ నాకు బాగా ఎరక, ఆయనను కలిసిన నేను 2-3 సార్లు. కానీ ఏం దేవుళ్ళ సినిమాలు ఏం చేస్తుండే సారు, అమ్మోరి కాడికి షూరు చేసి. అవును, దేవుళ్ళ సినిమా 3-4 సార్లు చూసిన నేను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు తెలుసా? చెప్పండి. టాకీస్లో పోయి చూసిన, మళ్ళీ పోతామో పోమో యాదగిరిగుట్ట దాకా, పోతామో పోమో తిరుపతి దాకా అనుకొని చూసినా. కానీ ఇప్పుడు బాగానే తిరుగుతున్నా, అన్నీ తిరుగుతున్నా. ఈ సినిమా చిన్నప్పటి నుండి చేస్తున్నా కాబట్టి నీకు కొత్త ఏం అనిపించలే? లేదండి, అస్సలు ఏమాత్రం అనిపించలేదు. ఇక ఇదే అనుకుంటున్నావా దారి, లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా? అంటే సైడ్ బిజినెస్ లేవో అలా చిన్నగా ఉన్నాయి, కానీ మెయిన్ రోడ్ ఇదే సినిమానే. రహదారి అయితే ఇది, పక్కకు అడ్డదారులు కొన్ని ఉన్నాయి. అప్పుడప్పుడు అలా దందలు గిందలు ఏమైనా చేస్తావు మంచిగా? బట్టల షాపులు ఉన్నాయా, హోటళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి? ఏవో 2-3 దందాలు ఉన్నాయండి. పిల్ల చూడండి అమ్మ ముద్దుగా చెయ్యాలి. ఆడవిల్ల 2 చేతులతో సంపాదించాలి, అదే కదా, 2 చేతులతో ఖర్చు పెట్టుకోవాలి. మనం ఎవరి మీద ఆధారపడొద్దు. అవును. నువ్వు తమ్మి నీకేమన్నా నాకేం లేదు. ఎడ నేర్చుకున్నావు తమ్మి ఇట్లా?
యాక్టింగ్ చేసుడు ఇట్లా? అంటే సినిమాలు చూసే నేర్చుకున్నా, ఎక్కడ ట్రైనింగ్ అట్లా ఏమీ అవ్వలేదు. చిన్నప్పటి నుంచే, అంటే నేను 2nd 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచే నాకు సినిమాలు అంటే బాగా పిచ్చి. సో అప్పటి నుంచే నేను అయితే యాక్టర్ అవ్వాలని చెప్పి అట్లా బాగా గట్టిగా అనుకొని వచ్చిన. సో ట్రైనింగ్ అట్లా ఏం జరగలేదు. కాకపోతే నా బ్యాక్గ్రౌండ్ అంతా షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్. నేను ఒక 3 సంవత్సరాలు గట్టిగా చేసిన షార్ట్ ఫిల్మ్స్. అందులో ఒక డీసెంట్ నేమ్ తెచ్చుకొని మెల్లిగా అట్లా ఫీచర్ ఫిలిమ్స్లోకి ఎంటర్ అయినా. ఫస్ట్ అవకాశం ఎవరు ఇచ్చిండ్రు? నాది జయకిషోర్ బండి అని డైరెక్టరు. మేమిద్దరం కలిసి 2017లో ఒక బాగా పాపులర్ ఇట్లనే వైరల్ అయిన ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాం, 15 Days of Love అని. సో మా ప్రయాణం అలా ఫీచర్ ఫిలింలోకి కూడా ఎంటర్ అయ్యి. దోస్తానా చూడండి, ఎక్కడ దోస్తానా, ఎప్పటి దోస్తానా, ఏమేమి జరుగుతుంటే మళ్ళీ ఇద్దరు కలిసి ఆ పిల్లగానితో పట్టుకొని మళ్ళీ సినిమా కూడా చేయాలన్న ఆలోచన. మంచి పోరాడేమో, అందుకని నేను మళ్ళీ పట్టుకొని వచ్చిన. తమ్మి, ఇంత మంచి సినిమా చేసినావు, ఆడపిల్లల కోసం అని ఇట్లా నేను అనం. ఎందుకంటే వైరల్ ప్రపంచం అంటే ఈ వైరల్ ప్రపంచం అనే పేరు ఎందుకు పెట్టినావు? ప్రతి ఏది చేసినా వైరలే, ఇప్పుడు ఏది చేసినా వైరలే. ప్రపంచం అని ఎందుకంటే ఇప్పుడు ఈ మన కథకు వస్తే మనకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది, ఏదో వీడియో వైరల్ అవుతుంది. ఇంకోటి ఎవరో అమ్మాయిది ఒక ప్రైవేట్ వీడియో వైరల్ అవుతుంది, లేదా ఒక ఫోటో వైరల్ అవుతుంది. అన్న వెంటనే ఈ ప్రపంచం ఏం చేస్తుంది, ఇంటర్నెట్లో ఉన్న ప్రపంచం అంటే అందరికీ పంపిస్తుంది కదా. ప్రపంచంలో మనందరం ఉన్నాం, అది మనకు సంబంధించింది కాదు, అక్కడ ఒక అమ్మాయి ఉంది అని ఎవరికి లేదు, పంపించేసేయాలి. ఏదో ఉంది ఇంట్రెస్టింగ్, ఒక 10 మంది దోస్తులకు పంపించాలి, నవ్వుకోవాలి. అదొక హేళన మనకి. ఆ అమ్మాయి కష్టపడుతుంది లేదా అబ్బాయి కష్టపడుతున్నాడు, ఇది ఎంత కష్టపడుతుంది వాళ్ళని వాళ్ళు ఎవరికి లేదు. ఇంకా ఆ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వైరల్ ప్రపంచం అని పేరు. మరి కెమెరా ఒకటే చిన్న బుడ్డ కెమెరాలో తీసినామంటే తమ్మి పైసలు లేకుండేనా? అది ఏమనుకున్నామంటే బడ్జెట్ కోసం అని స్టార్ట్ చేయలేదు, కానీ అది తీసి మంచి పని చేసినాం, బడ్జెట్ తక్కువైందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది వీడియో కాల్స్తోనే సినిమా అవుతుంది. ఇప్పుడు మీరు మనం ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, వీడియో కాల్స్ చూసినా, నేను బుడ్డరీలు చూసినా. ఈ మిటు కూర్చుంటుంది, ఆయన అటు కూర్చుంటాడు అంతే. ఇంకా ఫోన్ కెమెరాల్లో తీసినాం కొన్ని షార్ట్స్. అవును, ఐఫోన్లో 10% తీసిండ్రు ఒక పోరాడు అన్నాడు. కరెక్ట్ 90% గోప్రోలో, 10% ఐఫోన్లో తీసినాము. ఎందుకంటే ఇట్లా ఫీల్, ఇప్పుడు మనకి వీడియో కాల్ చూస్తుంటే స్టూడియోలో ఉన్నట్టు ఉండదు కదా. అరే వీళ్ళేంది స్టూడియోలో కూర్చొని వీడియో కాల్ అంటారు, మన అందరం వీడియో కాల్ చేస్తాం, అందరికీ తెలుసు ఎట్లుంటుంది వీడియో కాల్ అని. మనం ఇది కాదు, ఇట్లా స్టూడియోలో కూర్చొని పెద్ద కెమెరా పెట్టుకొని తీస్తే అట్లా ఫీలింగే రాదు. అందుకనే గోప్రోతో పోయినాం అనమాట, అంతే మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు గోప్రోతో పోయినాం మంచిదే, కానీ అది బండ్ల మీద వేసుకొని పోయే కెమెరానంట కదా. మళ్ళీ ఇంకొక ముచ్చట, పెద్ద స్క్రీన్ మీద, సినిమాలో పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా వెడితేర, ఆ వెడితేర మీద ఈ బుడ్డ కెమెరాతో తీసింది వేస్తే మంచిగుంటుందా మరి? ఇది అంటే ఇదేం మనం కనుక్కున్నది, మనం లోకంలో మనమే ఫస్ట్ టైం చేసింది ఏం కాదు, చాలామంది చేసారు. మన ఇండియాలో ఏంది, మన రామ్ గోపాల్ వర్మ సారు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ముందు ఆ కెమెరా పట్టుకొని దీనిలో కూడా సినిమా చేయొచ్చు అని చెప్పిండు. అది ఇంకా నేను ఆల్రెడీ ఇట్లా చేసిన వాళ్ళు ఏంది కథ, ఎట్లా చేసిరా అని తెలుసుకొని, మనకేం ఇప్పుడు చూస్తుంటే డిస్టర్బెన్స్గా అట్లా ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది, మంచి విజువల్ ఉంటుంది, చాలా కలర్ఫుల్గా అందంగా ఉంటాయి ఫ్రేమ్స్ అన్ని. సో అది ఫుల్ కేరింగ్ ఉంటుంది. అవును. ఎంత ఖర్చు వచ్చిందని? అయింది, బాగా ఖర్చు అయింది. ప్రొడ్యూసర్ నువ్వేనా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? లేదు, ఇప్పుడు నేను మా ప్రొడక్షన్ ఉంది, కొంచెం సగం మేము పెట్టుకున్నాము. అంకితమ్మ తాట ఎన్ని అడుక్కున్నావు? అంకితమ్మ దగ్గర ఎన్ని అడుక్కున్నావు? మా దగ్గర చాలా అడుక్కున్నా, అంతా చెప్పదు ఇక్కడ, బాగానే అడుక్కున్నా. అంకిత శాంతం అయిపోయింది నీ పని. ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు, యుఎస్లో ఉంటారు, అతని పేరు అనిల్ మోదుగా ఫిలిమ్స్ అని. అతను ఒక 2 మూవీలు చేశారు, ఇది 3వ సినిమా. అతను నువ్వు అనిల్ గారు కలిసి చేసాం. నీకు ముట్ట చెప్పారు కదమ్మా, చాలా బాగా. అంత మనదంతా తాష్పూష్ అయిపోయింది. నీకు తమ్మి సన్ని సేమ్, ఎక్కడ తక్కువ చేయలేదు, ఎక్కువ తక్కువ ఏం లేదు. మంచిగా మాట్లాడుకున్నంత ఇచ్చిర్రా, ఇచ్చేటప్పుడు అక్కడికి చూడన్న తమ్మి 20 తక్కువ తీసుకో, ఏమనుకోక, ఇక కష్టమైంది మనకు అట్లేమన్నా అన్నారు. అసలు లేదు, అలా అనున్నా నేను తక్కువనే తీసుకున్నాను. అట్లా అన్నాం కానీ మంచి వాళ్ళు మా వాళ్ళు మంచిగా మెయింటైన్ చేసినాం, అట్లా అందుకే ఎవరు చెప్పట్లేదు. దోస్తాన మంచిగా ఉంది కాబట్టి ఎవరు ఏమనట్లేదు, అందరికి అటెండ్ ఇచ్చినాం మేము డబ్బులు.
ఆ పాపే ఇచ్చినాం. చూసినారమ్మా ఎట్లా మాట్లాడుతున్నాడు. దోస్తాను మంచిగా ఉండు ఇట్లా సగం సగం అంట. కొంతమంది హీరోలు చెప్తారు అక్క నా బతుకు నీకు చెప్పాలి కానీ సినిమా రిలీజ్ అయినాక కూడా పైసలు రాని రోజులు మస్తున్నాయి. ఇంకో సినిమా గురించి అడిగితే చెప్తుండే ఎట్లా దీంట్లో మాత్రం అట్లా జరగలేదు, అంతే. దీంట్లో మాత్రం వచ్చేసినాయి. ఇవ్వకపోయినా చెప్పారు వాళ్ళు అట్లా. మా దోస్తులు అయిపోయారు వాళ్ళు. మా సినిమా ఇది. ఇప్పుడు నిజానికి వచ్చినాయా లేకుంటే సగం నిజంగానే వచ్చినాయి. పాపము సన్నీని చూస్తేనేమో వచ్చినట్టు అనిపిస్తుంది, నిత్యం చూస్తే అనిపిస్తలేవు. కానీ నిత్యకే వచ్చినట్టున్నాయి. గట్టిగా నవ్వింది నిత్య. నాకైతే వచ్చాయండి, వచ్చినాయి. అంత మంచిగానే ఉన్నది. ఇప్పుడు పబ్లిక్ సినిమా చూడాలి అంటే ఈ ముచ్చట్లు ఉన్నాయి, ఈ సినిమా చూడండి అని చెప్పాలంటే ఏం చెప్తారు తమ్మి? ఇది ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇది చిన్న సినిమా లాగా ఉంది, ఓటీటీలో చూద్దాం అనుకోకుండా, లేదా మలయాళంకి వెళ్ళి సినిమా వచ్చినప్పుడు చూసి అరే మలయాళం సినిమాలా మన వాళ్ళు తీయారు అనుకోకుండా, అందరు థియేటర్కి వస్తే మలయాళం సినిమా ఎంత బాగా తీస్తున్నారో అంతే బాగా మన వాళ్ళు కూడా మనం తీస్తాము అని చెప్దాం అనుకుంటున్నాం మొదటి. ఇంకోటి ఇది ఇప్పుడు జనరల్గా ఏమంటారు, పెద్ద సినిమా ఎక్స్పీరియన్స్ చిన్న సినిమాలో అంటారు టీవీలో సినిమా వస్తే. మనం ఏమంటున్నాం అంటే చిన్న స్క్రీన్ ఎక్స్పీరియన్స్ పెద్ద థియేటర్లో ఇస్తున్నాము అని చెప్తున్నా. ఇంకోటి మేము చాలా ఫెస్టివల్స్ పోయినాం, చెన్నైకి, అక్కడ యూఎస్లో 2-3 ఫెస్టివల్స్కి పోయినాం. ఆ ఫెస్టివల్స్ అని నేను అటెండ్ అయినా. అక్కడ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉండే. అందరూ వచ్చిన ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. చెన్నైలో అయితే విజిల్స్ క్లాప్స్ కూడా గట్టిగా కొట్టారు మా సినిమాకి. సో నేనేమంటున్నా అంటే వస్తే అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది మన యంగ్స్టర్సే కాకుండా పేరెంట్స్ కూడా చూడాలి. పిల్లల పేరెంట్స్ కూడా చూస్తే ఏమవుతుంది అంటే మన వాళ్ళు ఏం చేస్తారు ఇంటర్నెట్లో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత కేర్ తీసుకోవాలని వాళ్ళకు కూడా తెలుస్తుంది. తప్పకుండా పేరెంట్స్ కూడా చూడాలని కోరుకుంటున్నాను నేను సినిమా. నిత్య నువ్వేం చెప్తావు పబ్లిక్ సినిమాకి రమ్మని చెప్పమంటే? విమెన్స్ డేకి వస్తున్నాము, మంచి టైమింగ్ అని చెప్పాను. అలా అని ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనుకోకుండా చాలా డ్రామా ఉంది మా సినిమాలో. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయండి. సో ఆబ్వియస్లీ చాలా రిలేటబుల్ ఉంటుంది. అరే నా గర్ల్ ఫ్రెండ్ ఇలానే చేస్తుంది, అరే నా బాయ్ ఫ్రెండ్ ఇలానే మాట్లాడతాడు అన్నట్టు ఉంటుంది. సో ఆ ఇంటర్నెట్ ప్రైవసీ మీద ఏదైతే కాన్వర్జేషన్ మేము స్టార్ట్ చేయాలనుకున్నామో అది కొంచెం చాలా సటిల్గా సెన్సిటివ్గా గ్రేస్ఫుల్గా చెప్పాము. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. కానీ కమర్షియల్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఒక మాస్ ఫైట్, ఒక సాంగ్ అలాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. అందరు ఇలానే చెప్తారు మా సినిమా డిఫరెంట్ అని, కానీ మాది యాక్చువల్గా డిఫరెంట్ సినిమా. సో ఐ థింక్ అది బిగ్ స్క్రీన్లో చూస్తే దట్ ఎక్స్పీరియన్స్ విల్ బి సంథింగ్ ఎల్స్. తమ్మి సన్ని నువ్వేం చెప్తావు? నా గడ్డం చూసిపోతారు రండ్రాబాయ్, ఎంత గడ్డం పెంచుకోవాలంటావా లేకుంటే ముచ్చటేమన్నా చెప్తావా? కానీ నీ గడ్డం మంచిగా ఉంటాము. థ్యాంక్ యూ. మంచిగా ఉంది. ఇదే మీరు ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే వీడియో కాల్స్ కాన్సెప్ట్ కానీ ఏదైతే ఉందో, జనరల్గా మన వేరే మూవీస్లో ఎలా ఉంటుందంటే 1 నిమిషం 2 నిమిషాల్లో చుట్టేస్తారు అట్లాంటివి ఏమైనా ఉంటే, అంతసేపు చూడగలుగుతామా లేదా అన్నట్టు. కానీ మన దాంట్లో ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. పైకి లవ్ స్టోరీలా అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే అండర్లయింగ్ థ్రిల్లర్ ఒకటి నడుస్తుంటుంది. అసలు ట్రైలర్లో చూసినట్టు అసలు ఎందుకు దీని వెనకాల ఏం జరిగింది, ఏంది కథ అనేది ఒకటి ఆస్పెక్ట్ అయితే, ఇంకో ఆస్పెక్టు అంటే అరే మనకు తెలుసు కదా ఇది, నేను మస్తు చదివిన ఇట్లాంటివి, మస్తు చూసిన నేను ఇట్లాంటివి, అసలు బయట రియల్గా జరుగుతున్నాయి, అసలు ఏంది దీని వెనకాల సైకాలజీ అనేది ఒకటి ఉంటుంది. సో మెసేజ్ ఇస్తున్నాం అలా కాకుండా మోర్ లైక్ ఏం జరుగుతుందో అది చూపిస్తూ ఉన్నాము. మీకు చూసినంతసేపు కూడా అట్లనే అనిపిస్తుంది, రియల్గా జరుగుతుంది. ఆ కపుల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, వాళ్ళ డైలాగ్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా. దాని తర్వాత జరగబోయే సీన్స్ కానీ అవన్నీ చూసినప్పుడు అయితే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు చూసిన వాళ్ళంతా. నేనైతే బుడ్డరీలు చూసి జల్లు అన్నది పానము. ఎవరైనా ఫోన్ వాడేటోళ్ళు ఎవరైనా చూడదగినటువంటి సినిమా. తమిగా ఎన్ని అవార్డులు వచ్చినాయి మొత్తం లెక్క పెట్టుకున్నావా? మంచి అవార్డులు వచ్చినాయి, అంటే ఒక 10కి తక్కువకే ఉన్నాయి కానీ మంచి అవార్డులు, మంచి ఫెస్టివల్స్. ఎక్కడైతే మేము అనుకున్నాము ఎలాంటి ఆడియన్స్ని అయితే రీచ్ అవుదాం అనుకున్నాం ఫెస్టివల్స్లో రీచ్ అయినాం మేము. సో ఒక కేరళ అవార్డు ఒకటి వచ్చింది, అరవిందన్ పురస్కారం. అది చాలా మంచి అవార్డు. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వచ్చిన వాళ్ళందరికీ అది పెద్ద మంచి సినిమాలకు వచ్చినాయి. అది మా తెలుగు సినిమాకి మాకు రావడం ఎవరు రాలేదు. 40 సంవత్సరాల నుంచి ఇస్తారు అవార్డు. 40 సంవత్సరాలు ఎవరికి రాలే అవార్డు. మనకు వచ్చింది మలయాళం, అందరు చూసే మలయాళం సినిమాలో కేరళకి వెళ్ళి మేము అవార్డు తీసుకొని వచ్చాం. వాళ్ళు చాలా మెచ్చుకొని అక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ పెద్ద ఇస్రో సైంటిస్టులు అందరూ వచ్చి చూసారు మా సినిమా అక్కడ. మేము అనుకున్న ఆడియన్స్ని బాగా రీచ్ అయ్యాము, ఇప్పుడు రీచ్ అయిపోతాం.
థియేటర్కి వస్తే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయకపోతే కూడా మా సినిమా మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది, డౌట్ అయితే లేదు నాకు. వైరల్ ప్రపంచం అని సినిమా ఈ మార్చి 7 తారీఖు ఇడుస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆడపిల్లలు మగపిల్లలు ఇప్పుడిప్పుడే కాలేజీకి పోతున్న పిల్లలు, కాలేజీకి పోరలను పంపిస్తున్న తల్లిదండ్రులు అందరూ పోయి సినిమా చూసి మన పోరలను ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, పోరలు పోయిన వాళ్ళు కూడా మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు నవ్వితే వాళ్ళని చూసి పాన్లు గిలియద్దు అనేది తెలుసుకొని జర జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునేటటువంటి మంచి సినిమా వైరల్ ప్రపంచము. మార్చి 7 తారీఖు వస్తుంది. అందరూ సినిమా టాకీస్ పోయి మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి, జ్ఞానం పెంచుకోండి. నేను కూడా పోతా సినిమాకి, ఎందుకంటే నాకు కూడా ఇస్తుంటే జ్ఞానం తక్కువని. కలుస్తా తామే మళ్ళీ వార్తలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇగో ఇది ఈరోజు వైరల్ ప్రపంచంతోటి ముచ్చట ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. ఈ ఎండలు మస్తు కొడుతున్నాయి బయట, పైలము నీళ్ళ బాటలు తీసుకొని పోండి, ఎటు పడితే అటు ఊపుకుంటూ పోకుండి, మంచిదా శనార్థులు.